ఇదండి చింతపండు అండి, ఇది దీంట్లో పోసాను చూడండి. చూడండి చింతపండు పులుసు పోసినాక ఇలాగా పైకి ఆయిల్ ఇలా వేస్తే బాగా కలర్ఫుల్గా బాగుంటుందండి. టేస్ట్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇందాక వీడియో లెంత్ సరిపోక మళ్ళీ ఇది నెక్స్ట్ వీడియో చేస్తున్నానండి. చూడండి పులుసు తెల్లుతుంది. ఈ తెల్లేటప్పుడు వేయాలండి మామిడి ముక్కలు. ఫస్ట్ వేస్తే బాగా కుక్ అయిపోతుందండి, బాగుండదు. చూడండి బెండకాయలు, ఇది విజయవాడ స్టైల్ అంటండి, ఎక్సలెంట్గా ఉన్నాయి. నేను మామూలుగా అయితే వంకాయ వేస్తాను, ఇది ట్రై చేశానండి, సూపర్గా ఉందండి. ఇదండి ఫిష్, మాకు చెరువు 1 కిలోమీటర్ దూరంలో ఉందండి, ఫ్రెష్గా వస్తాయి. గిండండి 3 కిలోలు తీసుకున్నాను, మొత్తం కటింగ్ అన్ని పోను 2 కిలోలు వచ్చాయండి. చూడండి ఫిష్ వేసినాక ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ అయితే మస్తుగా ఉంటుందండి. కూడా రెడీ అయిపోయింది, పొగలు వస్తున్నాయి వేడివేడిగా. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది.